వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ 2025 నుంచి జూన్ 2026 వరకు కూడా రాహు ధనిష్ట నక్షత్రం నుంచి శతభిష నక్షత్రంలోకి రాబోతున్నాడు. శతభిష నక్షత్రం 4 పాదాలు కూడా ఈ టైంలో ఇప్పుడు చెప్పిన టైం పీరియడ్లో ఉండబోతున్నాడు. దీనివల్ల కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఆ సంఘటనలు అనేవి జీవితంలో చాలా వరకు మలుపులు తిప్పుతాయి. రాహు మార్పు అనేది, రాహు యొక్క కదలిక అనేది కలియుగంలో ప్రతి మనిషి మీద కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. మనకు జరిగే మంచి చెడులు అన్నీ కూడా చాలా వరకు 90% రాహు కంట్రోల్లో ఉంటాయన్నమాట. అలాంటి రాహు మార్పు అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అయితే ఇది ఎవరు తెలుసుకోవాలి? కుంభరాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకేలా ఉంటుందా, ఎవరి మీద ఎలా ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కుశదోషం, వీటినన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి. తర్వాత 2000 రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒక రోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియజేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రాహు యొక్క మార్పుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాం. రాహు మామూలుగా అయితే 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతాడు. అయితే ఒక రాశిలో 3 నక్షత్రాలని కొన్ని రోజుల్లో ఆ 18 నెలల్లో మారుతాం, అంటే 3 6 18 ఇలా అనమాట. అయితే ఇప్పుడు రాహు ధనిష్ట నక్షత్ర సంచారం ముగించుకుని శతభిష నక్షత్రంలో ఎంటర్ అవుతున్నాడు. ఈ శతభిష నక్షత్రంలో 2025 నవంబర్ నుంచి జూన్ 2026 వరకు ఉంటాడనమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రాహు నక్షత్రంలోనే రాహు ఉంటున్నాడు అనమాట. అది కుంభరాశి వారికి రాశిలో జరుగుతుందన్నమాట. ఇలా రాహు నక్షత్రంలో రాహు ఉండడం వలన చాలా వరకు ఈ ఎఫెక్ట్ అనేది అన్ని రాశుల మీద ఉంటుంది, ప్రతి మనిషి మీద ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రత్యేకించి కొంతమంది మీద మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించి రాహు మహదశ జరుగుతుందో వాళ్ళ మీద, రాహు అంతర్దశ జరుగుతుందో వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏ దశ ఉన్నా సరే రాహు అంతర్దశ వచ్చినప్పుడు ఆ దశానాథుని పూర్తిగా చెడగొట్టి తన కంట్రోల్లో తెచ్చుకుని తను ఇవ్వాల్సిన ఫలితాలు రాహు ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి రాహు దశ జరిగే వాళ్ళకే కాకుండా రాహు అంతర్దశ జరిగే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక వీళ్ళతో పాటు 2 దశలు, శనిలో గురువు కానీ, గురువులో శని కానీ, ఈ దశ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళ మీద, అలాగే రాహు శుక్రుడు కానీ, శుక్రుడిలో రాహు కానీ, ఈ దశ అంతర్దశ జరుగుతున్న వాళ్ళ మీద ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీంతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కౌంట్ చేస్తే, సపోజ్ ఒక వ్యక్తి 1990లో పుట్టాడు అనుకుందాం, జనవరి 1, 1 + 1 + 9 1 + 9 + 9 మొత్తం కౌంట్ చేస్తే 4 వచ్చింది అనుకోండి. 4 కానీ 22 కానీ, అలాగే 13 వచ్చినా, 31 వచ్చినా అది 4 కింద అనమాట. అంటే రాహు సంఖ్య వచ్చిన వీళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ 2026లో మీ డేట్ ఆఫ్ బర్త్ జనవరి 1, 1990లో పుట్టారు. అయితే 1 + 1 2026 ఉంది కదా, 2 + 2 + 6 ఇది కూడా
13 వచ్చినా, 4 వచ్చినా, 22 వచ్చినా, 31 వచ్చినా ఆ ఇయర్ మొత్తం రాహు ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. ఖచ్చితంగా దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆ సంవత్సరం మీ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేసుకుని ఎప్పుడైతే 4 వచ్చిందో ఆ సంవత్సరం ఒకసారి చూసుకోండి. మీరు ఖచ్చితంగా ఆ సంవత్సరంలో పడిన ఇబ్బందులు తెలుస్తాయి. రాహు ఎఫెక్ట్ అనేది మామూలు ఎఫెక్ట్ కాదు. కలియుగంలో మీరు కుబేరుడు అవ్వాలన్నా, మిలియనర్ అవ్వాలన్నా, మీరు అనుకున్నది సాధించాలన్నా, నాకు ఇది కావాలి అది జరగాలనుకున్నా ప్రతి దానికి కూడా రాహువే కారణం. అందరూ శని అంటారు, గురువు అంటారు, ఈల్నాడు శని అంటారు, రకరకాలుగా అంటారు. అవన్నీ చాలా వరకు నిజం అబద్ధం పక్కన పెడితే ఎక్కువ ఎఫెక్ట్ అనేది అంతా కూడా రాహు మీదే ఉంటుంది. అయితే మిగతా గ్రహాలకు బలం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ గ్రహాల మీద రాహు నీడ పడినప్పుడు, రాహు దృష్టి పడినప్పుడు ఆ గ్రహాలు ఇంకా పాప ఫలితాలు ఇవ్వడానికి కారణం మాత్రం రాహువే. చాలా మందికి అర్థం కాదనమాట. నా గురుమాదశ జరుగుతుంది, సినిమా జరుగుతుంది, శుక్రమాదశ జరుగుతుంది, లేకపోతే నాకు ఈ సంవత్సరం చాలా జాతకం బాగుందన్నారు, అయినా నాకు ఎందుకు పోగట్లేదు, నేను బోల్డ్ మంత్రాలు చదువుతున్నాను, బోల్డ్ రెమెడీలు చేసుకుంటున్నాను, ఇన్ని చేసినా నాకు ఎందుకు పోగట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు నడుస్తున్న దశ మీద లేకపోతే మీ లగ్నాధిపతి మీద ఈ రాహు నీడపడిందా ఇబ్బంది పడతారు. జ్యోతిష శాస్త్రాన్ని రకరకాలుగా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇది ఏమీ నమ్మొద్దు. మీరు మాత్రం 2 సూత్రాలు. లగ్నాధిపతి నవాంశలో బలంగా లేకపోతే ప్రతిరోజు నరకమే, ఆరోగ్యం బాగోదు, కుటుంబంలో ఏదో గొడవ, భయంగా బతుకుతారనమాట. లగ్నాధిపతి బలంగా ఉండాలి, దశానాథుడు బలంగా ఉండాలి. లగ్నాధిపతి దశానాథుడు వీరిద్దరే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతిరోజు దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటా ఉంటే ఒక 3 నెలల్లో మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా దరిద్ర బాధలు ఉన్న వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదంటే రాహు దృష్టి అనేది ఈ దశానాథుడి మీద లేదా లగ్నాధిపతి మీద పడినట్టయితే ఇంకా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి జపాలు చేయించుకోవడం, వాళ్ళని ఎంత బలం, చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయితేనేమో టెస్టులకి వాటికి అన్నిటికీ పోస్తారు. జ్యోతిష్యం దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఆ డబ్బులు దబ్బేస్తాడు అని ఏదో నెగిటివ్ ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో కలియుగంలో జరుగుతున్న వాటిల్లో అన్నిటికీ కూడా దైవ బలం చాలా చాలా అవసరం. పరమేశ్వరుని పట్టుకోవాలి, వెంకటేశ్వర స్వామిని పట్టుకోవాలి, ఇవన్నీ కూడా మంచిదే. కానీ ఇవి కూడా పని చేయనప్పుడు ఖచ్చితంగా ఈ గ్రహాలకు సంబంధించిన రెమెడీలు చేసుకున్నప్పుడే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఇక రాహు తను ఉన్న చోటు నుంచి 5, 7, 9 స్థానాలను చూస్తున్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే రాహు శతభిష నక్షత్రంలో ఉండడం వలన చాలా బలంగా ఉంటాడు. మనకి తెలియని ఒక గర్వం వచ్చేస్తుంది అనమాట. ఎలా అంటే డబ్బు ఉంది, నాకు ఇది ఉంది, మన స్ట్రెంగ్త్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రెంగ్త్ చూసుకుని బలుపు అనుకోండి, ఏమని అనుకోండి, అది బాగా వచ్చేస్తుంది. దాంతో అహంకారమైన పనులు చేసేయడం, ఇష్టం వచ్చినట్టు చేసేయడం జరుగుతుంది. రాహు మన శృంగార జీవితం, విచ్చలవిడి శృంగారం, ఎఫ్ఐఎస్ వీటిలన్నిటికి కారకుడు. మందు అంటే డ్రగ్స్ ఇలాంటి వాటిలన్నిటికి కారకుడు. ఖచ్చితంగా ఈ టైంలో కుంభరాశిలో జన్మించిన వాళ్ళందరికీ చాలా వరకు కంట్రోల్ లేని వాళ్ళకి, ఇష్టంగా ఉన్న వాళ్ళకి, ఈజీ మనీ ఉన్న వాళ్ళకి చేయకూడని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. దానివల్ల తర్వాత రోజులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే వాయావర్సలు లేకుండా ఉండడం, ఈ పనికి మాలిన మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, కోపం తెచ్చేసుకోవడం, ఇంట్లో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, వీటిలన్నింటిలో కూడా రాహువే కారణం అనమాట. ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఏ ఎనర్జీనైనా పాజిటివ్గా తీసుకెళ్తే ఎంత చక్కగా ఉంటుందో, అది గాలి కొట్టుకుపోయినట్టుగా అది ఇచ్చే ఫలితాలతో కొట్టుకుపోయే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతుంది. ఎక్కువగా కుంభరాశిలో రాశిలోనే సంచారం జరగడం వలన మీ బుర్ర అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. కాసేపటు విషయానికి విపరీతమైన ఆశ, కోరికలు, వీటిలన్నింటికి కారణం రాహువే అనమాట. అది కావాలి, ఇది కావాలి, అలా జరగాలి, ఇలా జరగాలి, ఎందుకు జరగదు, ఏం జరగదు, ఇలా అన్నిటికీ కూడా మైండ్ కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పంచమ స్థానాన్ని చూడడం, పంచమ స్థానంలోని గురువు వక్రం అనేది జరగడం వలన గురువు మీద ఎప్పుడైతే రాహు ఎఫెక్ట్ పడుతుందో, వక్రించిన గురువు ఉండడం వల్ల కొంతవరకు మంచిదే అనమాట. మీరు మీ లైఫ్ని పాజిటివ్ వేలో తీసుకువెళ్ళండి. మీరు ఎవరిని బాధ పెట్టకుండా, అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కాకుండా, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని ఎవరిని బాధ పెట్టకుండా మీరు చాలా వరకు మీ పనులు చేసుకుంటూ, చాలా కష్టపడుతూ, ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్నీ చక్కగానే ఉంటాయి. పిల్లల విషయాల్లో కూడా కొంతవరకు ఎక్కువగా వాళ్ళని తిట్టడం కానీ, ఎక్కువగా కంట్రోల్ చేయడం కానీ, ఇలాంటివి చేయకుండా వాళ్ళతో ప్రేమగా ఉండడం, అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం కాదు. కొంతవరకు మీకు వాళ్ళకి ఒక మనసుకు సంబంధించిన కనెక్షన్ ఉంటే వాళ్ళు ఏ వయసులో ఉన్నా సరే ఇబ్బంది వచ్చే అవకాశం ఉండదు. అలా కాకుండా వదిలేస్తే కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఎవరికైనా సరే ఈ టైంలోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ రావడం, వాళ్ళు మీ మాట వినకపోవడం, అబ్బాయిలు అయితే దారి తప్పడం, వాళ్ళు తమ జీవితంలో
చేయకూడని తప్పులు చేయడం, కొంతమందికి చాలా విపరీతమైన ఇబ్బందులు రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక సప్తమ స్థానాన్ని కూడా రాహు చూడడం వలన వివాహ జీవితంలో అనుకోని ఇబ్బందులు, తగాదాలు, ఇద్దరి మధ్య కొన్ని సంఘటనలు బాగా పెద్ద పెద్ద గొడవలకు దారితీయడం, ఇలాంటివి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానాన్ని చూడడం వలన రాహు శతభిష నక్షత్రం బలంగా ఉన్న 9వ స్థానాన్ని చూడడం వలన విపరీతమైన ధన వ్యామోహం, ఏదో కావాలని, ఏదో చేసేయాలని, ఇలాంటి కోరికలు బాగా ఎక్కువైపోవడం, మన టైం అంతా కూడా బయట తిరగడానికి, అనవసర విషయాలలో ఎక్కువ జోక్యం చేసుకోవడం, వాటి గురించి మొత్తం తిరగడం అనేది జరుగుతుంది అనమాట. డైలీ లైఫ్ ఎలా జరుగుతుందో అర్థం కాదు, మొత్తం అంతా కూడా అలా గాలికి వెళ్ళిపోతున్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ శతభిష నక్షత్రం, రాహు నక్షత్రంలో రాహు రావడం వల్ల ఏంటంటే బాగా బలంగా ఉంటుందన్నమాట. మైండ్ సెట్ కానీ, మన బిహేవియర్ కానీ అంతా బలంగా, కొంతవరకు క్రూరంగా ఇలా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టుగా మీరు అలాగే తీసుకెళ్ళి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 9వ స్థానాన్ని రాహు చూడడం మంచిది కాదు. డే టు డే లైఫ్లో మనం కొన్ని పనులు చేయడం, వేరే వాళ్ళకి తప్పుల్లో మనం భాగస్వాములు పోవడం, వేరే వాళ్ళకి ఫేవర్గా ఉండాలని మనం బుట్టలో పడడం, మనం ఇబ్బందులు పడడం జరిగే అవకాశం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు న్యాయంగా, ధర్మంగా అని కూడా నేను అన్నగాని, ఎవరికి ఇబ్బంది లేకుండా మూడో వ్యక్తికి నష్టం జరగకుండా మీరు చేసుకునే పనులన్నీ శుభ్రంగా చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అందులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహు ఎనర్జీని పాజిటివ్గా ఉపయోగించుకుంటే తప్పకుండా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన దశలు, అంతర్దశలు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు రాహు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటున్నానో వాళ్ళందరూ కూడా దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరం రోజు చదువుతూ ఉండాలి. ఇంకా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద గోల్స్, పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్న వాళ్ళు రాహు జపం చేయించుకోవడం, అలాగే లగ్నాధిపతి, దశానాథుడు సంబంధించి బలాలు తెలుసుకుని, లగ్నాధిపతి, దశానాథుడు, రాహువు వీళ్ళు ముగ్గురే చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి సంబంధించిన జపాలు కానీ, వీళ్ళకి సంబంధించిన మంత్రాలు కానీ చదువుకుంటే చాలా వరకు మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ టైంలోనే కుజుడు వక్రం ఉంది. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి కుజుడు వక్రం గురించి, కుజుడు యొక్క అస్తంగతం గురించి ఆల్రెడీ వేరే వీడియోలో చెప్పాం, అది చూడండి. మొత్తం మీద ఈ రాహు శతభిష నక్షత్రంలో రావడం వలన మీ డ్రీమ్స్ నెరవేరడానికి చాలా వరకు ఈ టైం ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. ఇక దీంతో పాటు ఏంటంటే ఎవరైనా సరే రాహు ఎనర్జీని శుభ్రంగా ఉపయోగించుకోవాలంటే వాళ్ళు టైం టు టైం అనమాట. అంటే స్ట్రిక్ట్గా ఉండడం, మార్నింగ్ కరెక్ట్ టైంకి లేవడం, పనుల్లో జాప్యం లేకుండా చూసుకోవడం, మీ 100% బెస్ట్ అనేది ఆ టైంలో ఇవ్వడం, ప్రతిదానికి టైం పెట్టుకోవడం, ఎంటర్టైన్మెంట్కి, ఎంజాయ్మెంట్కి, వర్క్కి టైం పెట్టుకోవడం, టైం టు టైం చక్కగా మెయింటైన్ చేయడం, ఇలా చేసుకుంటూ వెళ్తే రాహు ఎనర్జీ చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పిన దుర్గా స్తోత్రాన్ని రోజు కూడా వీలైతే రాహు కాలంలో చదువుకుంటే చాలా మేలు జరుగుతుంది అనమాట. ఇలా రాహు కాలంలో దుర్గా అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉంటే రాహు యొక్క పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరిగి మీరు జీవితంలో అనుకున్నది సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.